ఆదికేశవ వాళ్ళ పిన్ని ఆదికేశవ దగ్గరికి, గౌతమ్ దగ్గరికి వచ్చి, "ఏంటి గౌతమ్‌కి గతం గుర్తు వచ్చేసిందంట కదా! మరి తన కూతురు ఎవరో కూడా తనకు తెలియాలి కదా! ఎవరు తన కూతురు?" అని చెప్పేసైతే గౌతమ్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలా బాధపడుతూ అలా నించొని ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం, "ఎవరు నీ కూతురు నీకు తెలియదా ఇంకా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అలాగే ఆదికేశవ వాళ్ళు అయితే ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా నించొని ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం, "ఎవరు గౌతమ్ నీ కూతురు? నీ కూతురు ఎవరో తెలుసా? నాకు కూడా కాస్త చెప్పవా? నాకు కూడా తనని చూడాలని ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ, గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మల్లిక వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం, "చెప్పు గౌతమ్ ఏంటి మౌనంగా అలా చూస్తూ ఉండిపోతున్నావు? నీ కూతురు ఎవరో నీకు తెలిసిపోయిందా? తను ఎవరో నీకు తెలుసా? అయితే నాకు కూడా కాస్త చూపిస్తావా? నాకు కూడా చూడాలని ఉంది" అని చెప్పేసైతే అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అలా తన మోకాళ్ళ మీద కూర్చొని, ఇప్పుడు ఎలా చెప్పాలి నువ్వే నా కూతురివి అన్న విషయం అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఆదికేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి గౌతమ్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా వల్లనే కదా అని చెప్పేసైతే కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి తన కూతురు ఎవరో అడుగుతూ ఉంటే ఇలా బాధపడుతున్నాడేంటి అని చెప్పేసైతే అక్కడ ఉన్న గౌతమ్‌ని ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నువ్వే నా కూతురివి అన్న విషయం ఇప్పుడు చెప్దామన్నా చెప్పలేకపోతున్నాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మల్లిక వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.